అంటే మొత్తం 21 స్థానాలకు ఎన్నిక జరిగింది. 17 వైసీపీ గెలవటం, 4 తెలుగుదేశం గెలవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మనం ఒకసారి గతాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో నోటు ఓటు అని చెప్పి స్టీఫెన్సన్ అని ఆయనకి డబ్బులు ఇవ్వబోయి దొరికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతి ఏరియాకి వచ్చేసారనేది కూడా మనందరికీ తెలుసు కదా. ఆ నోటు కోటు కేసు ఏమైంది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా జరిగింది, అట్లా ప్రలోభ పెట్టడం అనేది ఆయనకు అలవాటు. కాబట్టి నిన్న కూడా కొంత ప్రలోభ పెట్టారు. సరే, వాళ్ళకు కూడా ఏదో పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదు, సరే ఏదో ఉభయ కుశలో పరని వీళ్ళు సర్దుబాటు అయ్యారు. మిమ్మల్ని ఏమన్నా అడిగారు ఓటేయమని చెప్పి? నన్ను ఎవరు అడగలేదు. టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు ఓటేసారు, అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. దానిపైన లేదు, అదంతా మైండ్ గేమ్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి తప్పితే ఎవరు ఓటేశారు అనేది క్లియర్గా తెలిసిపోయింది. అక్కడ కోడ్ బట్టి ఐడెంటిఫై చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రాని వాళ్ళు వైసీపీ నుంచి ఎట్లాగూ సీటు రాదు కదా అని చంద్రబాబు నాయుడు గారు ప్రలోభానికి లొంగారు, వాళ్ళు ఓటేశారు. బాలకృష్ణ గారు తిరుగుబాటు తప్ప మొదలైందని అంటున్నారు. ప్రజలు తీసుకు చెందినారు, వైసీపీ ప్రభుత్వం తిరుగుబాటు మొదలైందని. ఇవన్నీ సినిమా డైలాగులే కానీ ఒరిజినల్ ఏమైనా ఉంటుందా సినిమాలో? మొత్తం చుట్టు కాడి నుంచి, మీసం కాడి నుంచి, రంగు కాడి నుంచి అన్ని విగ్గు లేకపోతే బొచ్చు పెట్టడం, ఇదే కదా సినిమా. వారిపైన యాక్షన్ తీసుకుంటారా సార్? అంటే వైసీపీ పార్టీ సభ్యులు కాబట్టి వైసీపీ పార్టీకి తీసుకుంటాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.